తాగురివే ఏం చూస్తుర్రా? ఇచ్చేసిందా? 100 ఎక్కువైందా నీకు? పోయి అక్కడ పడి తాగు. 10 మందిని వేసుకొచ్చినాం. తాగురివే. మీ ఇద్దరు పోర్రా. ఏంది కదా మా వాడిని కొట్టినామంట? మీ వల్ల ఓ నేను ఎందుకు కొట్టినా? హైటెక్ సిటీ దగ్గర. హైటెక్ సిటీనా? ఓ ఆడినా. అవురా బాయ్, రాని అని నా ఫ్రెండ్. అది ఇన్ఫోసిస్లో ఏదో పని చేస్తా, మంత్లీ లెక్క కట్టుకుంటా, సైట్ కొనుక్కుంది. అయితే మీ వాళ్ళు కబ్జా పెట్టిరంట, పోయి కొట్టినారా బాయ్. అంటే నువ్వు పెద్ద తోపారా బాయ్? అరే చూడరా బాయ్, తోపు గిపి అని ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు ఏంది కదా, అందరితో నన్ను కొట్టనికి వచ్చినావా? నువ్వు నేను కొట్టుకోడు, ఇవన్నీ బగులుడు, మళ్ళీ ఆ బారోనికి పైసలు కట్టుడు ఎందుకురా బాయ్? చల్లి ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి కొట్టుకుందామా? చలో పని కట్టేసుకుందామా? ఏం బెటరా? పైలో లెక్కనో కొంచెం సోన్ చేస్తున్నా, పర్వాలే. ఓ పని చేద్దాం, నువ్వు నేను కొట్టుకుందాం. ఓడి కింద పడితే ఆడు 4 ఎకరాలు ఇవ్వాలి, ఓకేనా? చల్. నాకైతే హైటెక్ సిటీలో ఉంది. నువ్వు హైదరాబాద్ పక్క పంటే 7 అన్నయ్యి స్పీకర్లే. నేను పడితే 4 ఎకరాలు ఇస్తా, ఓకేనా? చల్.
నువ్వే కొట్టు ముందు. ఏం తింటావు భయ్? బాగానే కొడుతున్నావు. మంచిగుందా? నేను కొట్టారా? धोखा नहीं, धोखा नहीं. హలో పోలీస్ స్టేషన్. ఇలా గాలికి ఎంతకాలం తిరుగుతావరా? ఎందుకు పనికి రాకుండా పోతున్నావు వ్యథవా? వినిపిస్తుందా? నిన్నే పబ్బులో ఏం జరిగిందని నేను అడగట్లేదు. నోడితే నేను చెబుతా. 4 ఎకరాలు పన్నెం కాసావు. దాని విలువేంటో తెలుసా నీకు? సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువేంటో. నేనేం ఓడిపోలా. నువ్వు జనాన్ని మోసం చేసి సంపాదించావు కదా, ఆడు కూడా అలాగే నన్ను చీట్ చేశాడు. అందుకే కొట్టే యాదవనే. అయినా 4 ఎకరాలు తీసి లోపల పెట్టుకున్నాడుగా. ఛీ, ఈ జన్మలో మారవరా నువ్వు? అది కూడా ఒక సంపాదనేనా? అలాంటి సంపాదన ఎంత సంపాదించినా వేస్తే. నువ్వేదో సిన్సియర్ గా సంపాదించినట్టు. డోర్మై, తల్లి లేదని గారాబం చేస్తే ఇదిగో ఇలా తయారయ్యావు. నేనే గనక విడిపించకపోతే నీ పరిస్థితి ఏమైందో నీకు తెలుసా? తెలుసు. నీ బరువు పోద్దని విడిపించావు, నా కోసం విడిపించావా? ఇలా మాటకి మాట చెప్పడం కాదు, గాలికి తిరిగే బదులు మనకున్న సాఫ్ట్వేర్ బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఏంటి సాఫ్ట్వేర్ చూసుకోవాలా? ఆ మాట ఏంటి జనానికి సల్జారం వస్తుంది. ఏమక్కర్లేదు, 2 నెలలు ఆగు, నేనేంటి చూపిస్తా. 2 నెలలు దాకెందుకురా? 2 రోజుల్లో ఇలాంటి సమస్య ఏదో తీసుకురాకుండా ఉంటే చాలు. వ్యథావని వ్యథవా. హలో సార్ చెప్పండి సార్. ఎక్కడ ఉన్నా? వైజాగ్లో సార్. సీను, మంచి ఇళ్ళే దొరుకుతాయా మనకి వైజాగ్లో? 2-3 ఉన్నాయి సార్, మీరు వస్తే చూపిస్తా. సరే, నేను రేపు మార్నింగ్ ఫ్లైట్గా వైజాగ్ వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి రా. ఏంటి సార్, ఏమైంది? మీరేంటి అదోలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సీను, ఏదో చిన్న ప్రాబ్లం. మా నాన్న ఏమో తెలుసుగా. మీ నీ నాన్నగారు ఏమైనా అన్నారా? మామూలేగా, ఆయన అంటానే ఉంటాడు, మనం చేస్తూనే ఉంటాం. ఏదో పెద్ద పిస్తానే అతని ఫీలింగ్. కానీ మనకు కూడా టైం వస్తుంది కదా, వచ్చినప్పుడు చెప్దాం. నేను వెయిట్ చేస్తాను అంతే. ఆయనకి ఇంత చేదస్తూ ఉండకూడదు సార్. మీరు బిజినెస్ చేస్తామని చెప్పారా? పోనీ చెప్పాను. మామూలే కదా అతని ఫీలింగ్స్. ఏమైనా హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఆయన హ్యాపీ కాదు, బీపీగానే ఫీల్ అయ్యాడు. సో పెద్ద సీను. అంటే కేకే సంగతి ఏమైంది? చూసాడు ఇల్లు ఏమన్నా? మంచి అవుట్స్కట్స్లో కావాలి సీను. ఏంటమ్మయ్యా, చెప్పినాను కదా రేటు ఫిక్స్ అని. మళ్ళీ ఏంది ఇది కిండలా? రండి సార్, కూర్చోండి. పార్టీ వచ్చింది కానీ మళ్ళీ మాట్లాడతా. రావయ్యా సీను, రా కూర్చోండి. మా సార్. నమస్కారం సార్, నా పేరు కేకే. నమస్కారం అండి. అదేంటి సీను, పీకే అనేది అన్నావు కదా? పీకే కాదు, కేకే. కేకే కంచు కనకయ్య. ఎవరి పేరు సార్? నా పేరు వంశీ అండి. వంశీ. ఓ బ్రహ్మాండం, బలివాడు సార్, బలివాడు సార్. ఇంతకీ ఏం తీసుకుంటారు సార్? టీయా కాఫీయా? ఇక మెంట్లా, నేను కాఫీ హోటల్ తీసుకురామన్నా? అవును సార్, నాకు కొంచెం మెంటల్ తిక్క కూడా ఉంది. మీరు కొంచెం వచ్చుకోవాలి సార్. మీరు చెప్పండి. కిందలే కదా సార్, మీకు ఇల్లు కావాలి అంతే కదా సార్? నేను చూపిస్తాను సార్, ఒక్క నిమిషం సార్. బ్రోచర్లు ఎక్కడ? మీ సెల్ఫ్ లో ఉన్నాయి సార్. సరే సరే సార్, చూడండి సార్, చూడండి సార్. సార్, బ్రహ్మాండమైన బిల్డింగ్ సార్, గంగవరం ఏరియా, స్టీల్ ప్లాంట్ దగ్గర. మీకు సూటబుల్ సార్. అక్కడ పోర్ట్ కూడా వస్తుంది సార్. పోర్ట్ అంటే పొల్యూషన్ కదా సీను. పొల్యూషన్ 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 మనకొద్దు సార్, మనకొద్దు సార్ పొల్యూషన్. ఏదో చూద్దాం. ఇది చూడండి సార్, భీమిలి దగ్గర సిటీకి 20 కిలోమీటర్ల దూరం సార్. సార్, హైదరాబాద్ లాగా రింగు రోడ్డు వస్తుంది సార్. ఇంకా రింగులు తిప్పదు సార్. బ్రహ్మాండంగా ఉంటుంది సార్ మీకు. సీను, నీకు కొంచెం శాడిజం కూడా ఉన్నట్టుందా? అవును సార్, ఇప్పుడు కొత్తగా సైడిజం కూడా స్టార్ట్ అయింది సార్. ఇది వద్దబోయా, మరి కింద వద్దబోయా. ఇదిగో సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చూడండి సార్, తగరప వలస హైవే నుంచి 5 కిలోమీటర్లే సార్. ఓల్డ్ వుడెన్ హౌస్ సార్, ఇంటెనక బీచ్ సార్. అద్భుతం సార్, మీకు భలే ఉంటుంది సార్. సూపర్ సార్.
సీను సార్ 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 మీరు తిట్టేది వద్దు, అది ఎవడికి తగులుతుందో నాకు బాగా తెలిసిపోయింది సార్. మీరేదో ఒకటి తీసుకోండి సార్. సరే నేను మిమ్మల్ని తిట్టలేదు కానండి, ఇప్పుడు చూడొచ్చా? ఇప్పుడా? ఓకే, పదండి వెళ్దాం. ఇదిగో అబ్బాయా తీసు, డోర్ ఓపెన్ చెయ్యి, బాగుంటది. నేను కొంటున్నాను, నువ్వు కొంటున్నావు. మళ్ళీ కింద సర్లే నేనేది ఓపెన్ చేయి. వర్షానికి తడిసా తగలకపోయినట్టుంది. నేను నిన్ను అడిగానా? అక్కడ కాదు, నీకు దడి తగ్గింది. కిండలే కదా, పర్లేదులే, మాకిది మామూలే. తప్పకుండా మేము తీసుకుంటాం. దాబయా దా, లైట్లు వేస్తా ఉండండి. చూడండి, బ్రహ్మాండమైన ఇల్లు, అదిరిపోతుందా? ఆ విషయం నేను చెప్పాలి. భలే మంచి వ్యూ ఉంది, ఇంకా అదిరిపోతుంది. పద. పదండి చూపిస్తాను. వ్యూ బాగుంది కదా, నీకే బీచ్ ఫ్రీ. బీచ్ కంటే ఇల్లు ఫ్రీయా? మరీ కిండలు వద్దబ్బయా, బాగుంటది కదా. బాగుంది. పైకి పోదాం, పద. ఇంకా బ్రహ్మాండంగా ఉంటది, అదిరిపోతుంది. అబ్బాయా నువ్వే ఫోన్ వాడతావో? సార్ ఎయిర్టెల్ వాడతారు. అది ఇక్కడ పని చేయదే. మరి ఏం పని చేస్తాంటి? బిఎస్ఎన్ఎల్ ఒక్కటే, ఆయన ప్రశాంతంగా ఉండడానికి ఫోన్ ఎందుకో? నీకెందుకే? తప్పే. పద. ఇంకో మాట, ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండదు, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెందు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అన్నిట్లో దున్ను కిండలు చేయదు బా. ఇల్లు ఎలా ఉంది సార్? ఇల్లా పర్లేదు, మాదిరిగా ఉంది. పర్లేదన్నా, ఓ మాదిరిగా ఉందన్న, రేటు మాత్రం ఒక్కటే. పద పద. ఇదిగో అబ్బాయ, ఆ పక్క సత్యం కంప్యూటర్స్ 1000 ఎకరాలు, ఈ పక్క 1000 ఎకరాలు ఇన్ఫోసిస్. వెనకాల సముద్రం ఉండలా, అదే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కొన్నారు. ఊరుగా పెద్ద చెప్తావు నాకు. నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసా? సరే ఎంత ఎంతకి? 5 లక్షల. 50 లక్షలు. ఏం డబ్బులే? పెన్నుందా? ఇదిగా తీసుకోండి. ఇంతకి ఇల్లు నీదేనా? నాదే, భూమి మీద ఒకటి నాదే. కంగారు పడుతున్నావు అంటే? అక్కడ చూడక బాబు, శుభకార్యమా? ఇది ఒకటి చాలు. కిరికిరిలు ఏం లేవుగా? చేస్తే నేనే చేయాలా? అందుకే డౌట్. మంచి టైంలో కూడా కిండలేదు కబయ్యా. సరే ఇదిగో పెన్ను. ఆ ఫార్మాలిటీస్ అంటే రేపు పొద్దున మా సీన్ చూస్తాడు, అతను వచ్చాక చెయ్యి జాబుకు. ఇదిగో సీను అదా. అబ్బాయా, నీ సెల్ ఇక్కడ పని చేయదు కదా, ఆ బిఎస్ఎన్ఎల్ లో బ్యాలెన్స్ చేసుకునే వాడుకో. మా తెలీదా ఇల్లు కొనుక్కునేవాడికి ఏం చేయాలో? మళ్ళీ తప్పే కూర్చుంది. సర్లే, ఎంతకీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? రేపు ఉదయం 10 గంటలకు పెట్టుకుందాం. అబ్బాయా, ఈ రోజు నుంచి నీ లక్కో తిరిగి పూడొస్తుంది. ఎటు? దండాలు దండాలు. ఏరా పుష్పం, ఈడికి వచ్చినావా? ఈ రోజు గంగమ్మ తల్లి జాతర అయ్యా, మీరు వచ్చారని తెలిసి పిలుద్దామని వచ్చామయ్యా. మీరు వస్తే మా అందరికి ఆనందంగా ఉంటదయ్యా. మీకు ఆనందంగానే ఉంటుందిరా, నేను వచ్చి ఏం చేయాలి? మీకు లాగా లంగోటలు కట్టుకొని ఎగరాలా? లేదు కొండ్రా. అదేటో బాబు, ఈసారికి ముందు నుంచి మేమంటే మహాసిరాకు, కనీసం మీరైనా రండి బాబు. సరే వస్తారా, పదండి. మీరు అయ్యారు మంచూరు పదండి. వెళ్దాం సార్. రాత్రి హోటల్లో పడుకొని పొద్దున్న రిజిస్ట్రేషన్ పనులు చూసుకోవచ్చు. వద్దులే గాని నువ్వు ఆయన డ్రాప్ చేసి నా లగేజ్ తీసుకొచ్చేసాయి, నేను ఇక్కడే ఉంటాను. సరే, మీరు ఎక్కండి. ఇదిగో అబ్బాయా, జాగ్రత్త. నువ్వేంటే బాబు పాత సినిమాలో వినలా ఇచ్చావు.
రేపావమ్మా. అయ్యో రామయ్యా ఇంకా చాలయ్యా శిలగా మొలకంటూ ఊరిస్తే ఎట్టాగయ్యా. ఎదురుగా వయ్యారాల వరద మనసుకు తాకాలన్న సరద తొలగితే సిగ్గుల సింని పరద ఇక సిందర వందరగా నిలువున ఎందుకు అంత ఆశ నిప్పై రగులుతూ ఉంటే శ్వాస చిక్కదు 16 హంస ఇక చాలుల నీ వరస. ఏలో 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 ఏడవున్నావే ఓ పిల్లో ఇన్నాళ్ళీ కళ్ళల్లో పడలేదే ఏంటో పిల్లో. ఏమా 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 వింత నీ వింటూరా ఏమా సందేళ్ళ జాతరలో సంబరాలే చేసుకోరా. సింగారం పొంగే బంగారం రావే వయ్యారం నా రంగుల రాట్నంలా. మావా మందారం ఏంటో విడ్డూరం నీలో ఆరాటం ప్రతి మారితే నాకేలా. నా గుండెలో దూరేసి సిట్టి పువ్వా తై తొక్కలే ఆడేస్తే తప్పు కాదా నిన్నింతగా ఊరిస్తే నమ్మలేవా ఓ పిల్లో పిల్లో పిల్లో. నేనింతగా బద్దంటూ చెబుతున్నా నీ సూపులే నా వంటి మీద సేరి అవి కొండగా ఆడిడ తాగుతుంటే మరి ఎట్టా ఎట్టా ఎట్టెట్టా. ఏలో 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 ఏడవున్నావే ఓ పిల్లో ఇన్నాళ్ళీ కళ్ళల్లో పడలేదే ఏంటో పిల్లో. ఏమా 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 వింత నీ వింటూరా ఏమా సందేళ్ళ జాతరలో సంబరాలే చేసుకోరా. ఆగా ఆగబాయ్. ఏయ్ ఏంట్రా ప్లీజ్ సార్ ప్లీజ్ లా గీజ్లే ఈ రాత్రి తెల్లవారుజామున వెళ్ళిపోతాను. ఎందుకు నా వెనకాల పడుతున్నావు? వెళ్ళమని చెప్తున్నానా? కాదనుకోండి సార్ వాన తగ్గగానే వెళ్ళిపోతాను. ఏయ్ నీకన్నా మెంటలా? వద్దని చెప్తానా? అరే నీకు కాపాడు తప్పు చేశాను. ప్లీజ్ నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. ఎదపండి నాకు వద్దు. ఇక్కడ అందరూ తాగుబోతులే, ఎవరి మీద నమ్మకం లేదు. మాది ఈ ఊరు కూడా కాదు. వర్షం తగ్గాక వెంటనే వెళ్ళిపోతాను. ఏయ్ చెప్తే అర్థం కాదు నీకు? ఆలోచించండి సార్. ఏయ్ వద్దని చెప్తున్నా కదా, ప్లీజ్ సార్. నువ్వు లోపలికి వస్తావు, నా కార్కి ఎక్కుద్ది, తర్వాత నేను సార్. వద్దు. నాకు ఈ టెన్షన్ వద్దు. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ గెట్ అవుట్. సార్ సార్ తీయండి సార్.
ఏంటి స్వర్ణకామలంలో భానుప్రియులా బిహేవ్ చేస్తున్నావు? రా లోపల. వా. నీ పేరేంటి? మాయా మాయా. చాలా తేడాగా ఉంది. ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం. కనబడ్డోడి కల్లా ఎలాగెత్తావా? తీసుకోండి. అక్కడ పడాయి. రేపు చేస్తా అనుకున్నావా? వెళ్ళి షర్ట్ వేసుకుని రా. లంగవాణి తీసేయి, తడికి తట్టుకోలేవు. అలా రొమాంటిక్గా చూడకో, టెన్షన్ అయిపోద్ది నాకు. వెళ్ళు. ఇందాక లంగావాళ్ళలో స్వర్ణకంలో భానుప్రియ లేదు, అలా ఉన్నావు. ఇప్పుడేమో ఎర్ర గులాబీలో శ్రీదేవిలో మంచి రొమాంటిక్ ఉన్నావు. అయ్య బాబాయ్, ఏంటి అడుగుతున్నావు? చితిగా ఉంది. మందేస్తావా? అయ్య బాబాయ్, మరి ఎక్కువ లాక్కో శ్రీపతి రాళ్ళకి ఎందుకు? ఇక్కడికి మీరు కొత్తగా వచ్చారా? నీకు ఏమైనా ఇబ్బందా? నా డాన్స్ బాగుందా? ఇందాక నువ్వు జాతరలో చేసావు, ఆ డాన్సేగా బాగుంది. నాకు తెలుసు మీకు నచ్చిందని. ఈ చుట్టుపక్కల నా ఆటపాట లేకుండా ఏ జాతర జరగదు. ఏంటి? అదే రాత్రి పాట పాడి ఆట ఆడితే ఎంత ఇస్తారు? మీకు విషయం తెలుసా? ఇక్కడ అందరూ నా ఫ్యాన్స్. అవును, అంత బాగా ఏజ్డ్ ఫ్యాన్స్. ఇందాడు చేయబెట్టుకున్నాడుగా చూసేలే. వాడు పెద్ద వెధవ. ఈ రోజు మీరే కనుక లేకపోతే ఏం జరిగేదో. ఏం జరిగేది? చేప దూవేవాడు. అర్థం కాలేదా? డిస్టర్బ్ చేయకు. చలిగా ఉంది, మంటేస్తారా? సిగరెట్ వేస్తావా? ఇగో వాడు కాదు, నేను దవ్వుతా. ఎక్కువ చేయకు. వెలిగిస్తున్నాగా, ఇదే మండి సావట్లేదు. ఇగో కాంపౌండ్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఏదో తీసుకుని తగలేద్దాం. నువ్వు ఎక్కువ బెండ్ అవ్వకో, అలా చూడకో. కంట్రోలర్ రేజ్ వంశీ. ఇన్ని తేడా బుక్లోనే ఉన్నాయి. కిడ్నీ చదువుతున్నా. Hey, 2002. ఏదో ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దయచేసి ఈ డైరీ చదవద్దు. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ పర్సనల్ థాట్స్ అండ్ ఎమోషన్స్. ఇది చదవటం మేనర్స్ కాదు. మరి మనకి టైం పాస్ ఎలాగా? ఇవాళ మేనర్స్ లేదనుకున్నావు, ఏముంది దాంట్లో? నేను మీ గురించే చెప్తున్నాను. దయచేసి ఈ డైరీ చదవద్దు. నేను చదువుతా. ఏం చేస్తావు? మొదటి 2 పేజీలు చిరిగిపోయినా లేదా మీరు మనసు మార్చుకోకపోయినా
ఐఎమ్ వార్నింగ్ యూ ఫర్ ద లాస్ట్ టైం. దయచేసి ఈ డైరీ చదవద్దు. సరే, మీరు చదవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి చదవండి. కానీ జూన్ 8వ తేదీన మాత్రం ఏం జరిగిందో చదవద్దు. వీడు చాలా టెన్షన్ పడుతున్నాడు. వీడు ఆగమంటే నేను ఆగుతానంటే చదువుతా. ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. నా భార్య మోనా చనిపోయి వారం రోజులైంది. యాక్చువల్గా నేను దెయ్యాలని నమ్మను. దెయ్యాలున్నాయని నమ్మేవాడిని 1000 మందిని తెచ్చినా అందరినీ కన్విన్స్ చేస్తాను. అలాంటిది ఇక్కడ పరిస్థితులు నన్నే కన్విన్స్ చేస్తున్నాయి. నా వైఫ్ ఇంకా నాతోనే ఉందనిపిస్తోంది. చాలా గందరగోళంగా ఉంది. ఏదో జరుగుతోంది, నేను కనిపెట్టలేకపోతున్నాను. టైం గడవడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు తర్వాత డైరీ రాయకపోతే మేబీ చనిపోయినట్టే లెక్క. చచ్చిపోయాడు అవ్వా. అయ్యో చచ్చిపోయాడు. అమ్మడే అమ్మ. నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. ఇటు ఇట్లంటే ఈడు మళ్ళీ బతుకున్నా అంటాడు. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. మళ్ళీ ఇన్నాళ్లకు రాయగలుగుతున్నాను. మనకు అవసరం ఉంటావు ఇదంతా. ఓకే చదువుదాం, టైం పాస్ అవుతుందిగా. లేకపోతే నీ స్విచ్ అంతా ఎవరిదొస్తాం. అందుకే ఏ బుక్ అయినా మొదటి నుంచి చదవాలని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆహా, నా పేరు ప్లీజ్ వద్దు, ఈ పుస్తకం చదవద్దు. ఇదేదో దెయ్యాల కథలా ఉంది. ఒకేం కాదు, ఏం కాదు కదా, పాడు కాదు. ఇది ఎంత ముందు ఈ కంపలో ఉన్నదే ఉంటుంది. నోరు పుసుకో. అయ్యో, అయితే ఏంటి ఇలా భయపెట్టేలా రాయాలా? నేను ఎవరు చదవమన్నాడే? నేను చదవమన్నానా? వెళ్ళిపోయి మంటేసుకో బా. వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు కదా. సరే సరే, మీ ఇష్టం. తోముతా అనుకున్నాను. నా పేరు ఆల్బర్ట్ స్టీవెన్సన్. అందరూ నన్ను ఆల్బర్ట్ అంటారు. బోస్టన్ యూనివర్సిటీలో ఫారిన్ ట్రేడ్లో మాస్టర్స్ చేశాను. 3 సంవత్సరాల క్రితం బిజినెస్ చేయడానికి వైజాగ్ వచ్చాను. సిటీలో టాప్ 5 బిజినెస్ మెన్లలో నేను ఒకటిగా ఎదిగాను. ఒకరోజు చర్చ్లో ఒక అమ్మాయిని చూశాను. తనే మోనా. మొదటి చూపులోనే నా మనసు దోచుకుంది. ఆ రోజు దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాను. హీ బ్లెస్డ్ మై విష్. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. వన్ ఫైన్ డే Mona, will you marry me? Yes!
మేమిద్దరం ఒకటయ్యాం. ఆ తర్వాత బిజినెస్లో నేను అంచెలంచెలుగా ఎదిగాను. తెచ్చిన దానికి 10 రెట్లు సంపాదించి సిటీలో మంచి పేరు తెచ్చుకున్నాను. అలా ఉండగా ఒకరోజు, అది ఎప్పటికీ మర్చిపోలేని రోజు. బాగుంది కదా ఏయ్, నిన్ను. ఏంటి యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మన మ్యారేజ్ డేకి నీకు మంచి గిఫ్ట్. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నెక్స్ట్ డే మేము ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. ఈ హౌస్ తనకి చాలా నచ్చింది. ఏ జాగ్రత్త, అందులో గాజు సామాన్ ఉంది. ఆ ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా తనే దగ్గరుండి సెలెక్ట్ చేసుకునేది. ప్రతి చిన్నదానిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఏ వస్తువు ఎక్కడుండాలో నాకన్నా తనకే బాగా తెలుసు. ముఖ్యంగా తనకి ఫ్లవర్ వాస్ అంటే చాలా ఇష్టం. మోనా కోసం మా పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. అయినా ఏ రోజు వాళ్ళని మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలగలేదు నాకు. మోనా నన్ను అంత ప్రేమగా చూసుకునేది. తను నాకు భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టం. ఒక పక్క బిజినెస్, మరో పక్క మోనా. నా లైఫ్ ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. వీలు దొరికినప్పుడల్లా ఎక్కువసేపు బీచ్లో సరదాగా గడిపేవాళ్ళం. ప్రేమవా సుధా తీరమా ఇలా చేరువై సఖీ స్నేహమా మరో లోకమా వసంతానివై ప్రేమనందిస్తున్న పరవశమా చిలిపితనాల తొలి ఉదయాన్ని నీలో చూస్తున్నా. మొత్తానికి మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ లైబ్రరీ. నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన పుస్తకాలన్నీ నీట్గా ఈ లైబ్రరీలో అరేంజ్ చేసి పెట్టాను. అందులో 3వ ర్యాక్లో 9వ పుస్తకం. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. నేను భయపడుతున్నావా? నాకేం భయలేదు. పదా చూద్దాం. నీకు ఇంగ్లీష్ రాదు. ఈ తర్వాత ఏం రాశాడు చదువు.
నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలాంటి పుస్తకాలంటే ఇంకా ఇష్టం. నేను బిజినెస్ మ్యాన్ అవ్వటం వల్ల అన్నీ చదవలేకపోయాను. కానీ వీలు దొరికినప్పుడల్లా లేటెస్ట్ పుస్తకాలని ఈ లైబ్రరీ పక్కనుండే టేబుల్ దగ్గర కూర్చుని చదివేవాడిని. అయితే ఈ బుక్ చదవడానికి ఇదే కరెక్ట్ టైం. నేను ఎక్కువగా ఉండేది లైబ్రరీలో, లేదంటే మా బెడ్రూమ్లో. అది పైనుంది. లెఫ్ట్లో ఓ స్టేర్ కేస్ ఉంటుంది. దాన్ని దగ్గరలో ఉన్న ఫారెస్ట్ వుడ్తో తయారు చేయించాను. ఇదేనా? ఇక్కడ కొన్ని స్పెషల్ ఫొటోస్ ఉన్నాయి. మొదటిది నేను వేసిన ఫస్ట్ పెయింటింగ్. అఫ్ కోర్స్ అదంత బాగోదు, ఆ విషయం తెలుస్తూనే ఉంది. పద. రెండవది నేను కొన్న మొదటి కార్. బాగుంది, చలో. మూడోది మా ఆఫీస్ రూమ్. తర్వాత నేను చాలా పెయింటింగ్స్ వేశాను. అవి ఈ ఇంట్లో ఎక్కడెక్కడో పడేశాను. ఇప్పుడు గనక కరెంట్ పోతే ఏదో జరుగుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పడకు. ఎవరు కావాలని చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు, నువ్వే నన్ను కావాలని ఆటేసుకున్నావు. కాదు, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు. లేదు, నాకు భయం వేస్తుంది. వదిలే. ప్లీజ్ నా మాట విను. ఇది పట్టుకుంది బల్లి కరుచుకున్నట్టు. పని చేస్తా, ఇదిగో పట్టుకో. ఇప్పుడు కానీ కరెంటు పోతే టీవీ పక్కన టేబుల్ డ్రాయర్లో క్యాండిల్స్ ఉంటాయి, అగిపెట్టి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కరెంటు పోతే అందుకే గుర్తుగా అక్కడ పెడుతుంటావు. ఓడి అబ్బా, టెన్షన్ పడుతున్నట్టు బాబు. సరే నువ్వు వెళ్ళి తీసుకురాబో. నేనా? నువ్వు కాదు, మీ బాబా. నేను వెళ్ళను. సరే నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్తాను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. అయితే ఓ పని చేయి, ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా. చలో. పట్టుకో. బుక్ చదివితే చదవండి, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండి ఇక్కడే చదవండి. కనీసం కరెంట్ వచ్చే వరకైనా. ఇంట్రెస్టింగ్గా ఉంది, డిస్టర్బ్ చేయకు. పదా. ఇక్కడ కూర్చో. మేడ మీద బెడ్రూమ్కి ఎదురుగా ఉన్న హాల్లో పెద్ద పియానో ఉంటుంది. దాని పక్కనే వుడెన్ సోఫా సెట్ ఉంటుంది. అక్కడ వుడెన్ ఆర్మ్ చైర్ కూడా ఉంటుంది. మోనా వీటిని తనకు కావలసినట్టుగా అందంగా నీట్గా ఉంచుకునేది. నాకు కూడా అలాగే ఇష్టం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళితే ఓ చిన్న బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలోకి చూస్తే మా గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ అంబ్రెల్లా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షంలో గొడుగు వేసుకుని గార్డెన్లో ఆడుకునేవాళ్ళం.
వర్షంలో డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు మోన తనకి ఇష్టమైన వైట్ శారీలో ఉంది. తను వర్షంలో తడుస్తూ ఆనందంగా ఆడుతూ ఉంటే చిన్నపిల్లలా అనిపించేది. మీరు కనుక గార్డెన్లోకి వెళితే ఆ గొడుగు లోపలికి తీసుకురండి. వర్షంలో డాన్స్ చేసేవాళ్ళం, ఆ గొడుగు అక్కడ ఉంది, వీలైతే లోపల తేరండి. ఇవన్నీ ఎక్కువైపోయినాయి వీడికి. బాల్కనీ పక్కన ఉన్నదే మా బెడ్రూమ్. ఆహా, ఏంటి బెడ్రూమ్ అంటున్నాడు? నీకేం తెలియదు కదా పాపం. ఈ రూమ్ కీస్ ఇల్లు కొన్న వాళ్ళకే ఇవ్వమని చెప్పాను. మరి నాకు ఇవ్వలేదంటే అదవా? ఒకవేళ ఇవ్వకపోతే డోర్ పైన ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ 3 keys పెట్టాను. దేంతోనైనా ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్, డీటెయిల్ బాగానే ఇచ్చాడు వీడు. సరే, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ తాళాలు అంతాయినా? తాళాలు బాగానే అంతాయి, ఎందుకంటే నేను నిన్ను ఎత్తుకుంటాను కదా, నువ్వు తీస్తావు. ఏంటి ఇలా ఇవి చెప్తాను. ఇవే ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటా. భయపడక. బాబే, ఏంటి అంజలకిచ్చావు? ఒక్కడే ఉన్నాగా, ఏం పర్లేదు. తప్పదు, ఏం కాదు, అడ్జస్ట్ అయిపో. నారాయణ 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 నారాయణ. చాలా బాగున్నావు. నాన్ వెజ్ బాగా తింటావేంటి? ఇక్కడ తాళాలి. వద్దు ప్లీజ్, ఆ రూమ్ తెరవద్దు. ఎందుకని? వేరే వాళ్ళగా తెరవకూడదు. నువ్వు వేరే వాళ్ళతో పాటు ఇంట్లోకి రావచ్చా? తప్పు. ఏంటి 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 నీ ప్రాబ్లం ఏంటి? ఇది నా ఇల్లు, నేను కొనుక్కున్నా. వదిలే తాళాలి. నాకు భయం వేస్తుంది. ఇది పట్టుకో. లేదనుకో నేనేం చేస్తాను నాకే తెలీదు. సోముతా తర్వాత ఫీల్ అయినా ఏం చేయలేం. వామిటింగ్స్. ఈ రూమ్ ని చాలా స్పెషల్ గా కన్స్ట్రక్ట్ చేయించాను. ఒక పక్కనున్నది మోనా వార్డ్రోబ్. బీచ్ ని ఫేస్ చేస్తూ విండోని చాలా స్పెషల్ గా కట్టించాను. విండో దగ్గర క్యాండిల్ పెట్టి చైర్స్ లో కూర్చుని బీచ్ ని చూస్తూ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రూమ్లో మేము ఎన్నో ఆనందకరమైన క్షణాలు గడిపాం. అలాంటిది ఇదే రూమ్లో ఈ బెడ్ మీదే మోనా చనిపోయింది. చూపించు చూపించు, సరిగ్గా చూపించు. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. మోనా చచ్చిపోయి 4 రోజులైంది. యాక్చువల్గా నేను దెయ్యాలని నమ్మను. దెయ్యాలున్నాయని నమ్మే వాళ్ళని 1000 మందిని తెచ్చినా అందరినీ కన్విన్స్ చేస్తాను. అలాంటిది ఇక్కడ పరిస్థితులు నన్నే కన్విన్స్ చేస్తున్నాయి. నా వైఫ్ ఇంకా నాతోనే ఉందనిపిస్తోంది. చాలా గందరగోళంగా ఉంది. ఏదో జరుగుతోంది, నేను కనిపెట్టలేకపోతున్నాను. టైం గడవడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు తర్వాత డైరీ రాయకపోతే మేబీ నేను చచ్చిపోయినట్టే లెక్క. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. మోన లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతున్నాను. ఈ అమ్మ కడుపు మాడా. ఇదేంటి ఎక్కడ పడింది ఇది? ఓ నాయనో, ఇంట్రెస్టింగ్గా ఉంటాయో ఇదేంట్రా బాబు. నేను చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు రాయగలుగుతున్నాను. ఒకరోజు
మోనా యాక్సిడెంటల్గా మెట్ల మీద నుంచి పడిపోయింది. అప్పుడు డాక్టర్ ద్వారా నాకు నిజం తెలిసింది. మోనాకి బ్లడ్ క్యాన్సర్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, బ్రతికేది ఇంకా కొన్ని రోజులేనని. ఒక్కసారిగా నా గుండె పగిలింది. ఈ విషయం తనకి తెలియనివ్వకూడదనుకున్నాను. అట్లీస్ట్ కొన్ని రోజులైనా తనని హ్యాపీగా ఉంచాలనుకున్నాను. కానీ కుదరలేదు. తనకి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల ఈ విషయం తెలిసిపోయింది. తాను ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అలా ఒక రాత్రి ఆల్బర్ట్, ఈ పరిస్థితిలో నన్ను ఇలా వదిలేస్తావా? ఇదంతా నాకెందుకు జరుగుతుంది? ఆల్బర్ట్, నేను చచ్చిపోయాక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? లేదు పోనా, నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే నాతో కలిసి చచ్చిపోతావా? లేదు లేదు, నేను చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల నా కాన్సన్ట్రేషన్ పోయి బిజినెస్ అంతా లాస్ అయ్యాను. ఆ పరిస్థితుల్లో నాకు ఆ అమ్మాయి పరిచయం అయింది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మీరు అడిగిన ఫైల్. తనే నా కొత్త పిఏ సారియా. నా బాధంతా తనతో షేర్ చేసుకునేవాణ్ణి. తను నన్ను ఓదార్చేది. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్షిప్ ని మోనా అపార్థం చేసుకుంది. హాయ్ బేబీ, ఫీలింగ్ బెటర్? వాట్ హ్యాపెండ్? మోనా తన శాంతి. దీన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు మోనా. తీసుకొచ్చావు? మో- మోనా మోనా మోనా, నా ఆరోగ్యం బాలేదు, అందుకే దీన్ని పెళ్లి చేసుకుందా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు తెలుసు. మోనా, నువ్వు అనుకున్నట్టుగా అలాంటిదేం లేదు మోనా, అర్థం చేసుకో. లేదు. మోనా ప్లీజ్, మోనా 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 బిహేవ్ ఐ సే. ఏంటి బిహేవ్? చెప్పు. మరి దాన్ని ఎందుకు వరకేసుకొస్తున్నావు? మోనా స్టాప్ ఇట్. నేను వదలలే. నో మ్యామ్, నో. మరి దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? మోనా మోనా తను చెప్పు. దీన్ని చెప్పేది నేను బతకనివ్వరే. మోనా, చెప్పేది మీరు మోనా. మోనా అలాగే ఎవరో లేదు. తీసుకొచ్చిందా? లేదు, నేను చంపేస్తాను. ప్లీజ్ మోనా, మ్యామ్. మోనా, ప్లీజ్ మోనా, యూ స్టాప్. చంపేస్తాను నిన్ను. నువ్వు ఇప్పుడే ఉంటాను, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇంట్లోంచి పో. నాకన్నా నీకు అదే ఎక్కువ. నన్ను దాని ముందు కొడతావా? స్టాప్ ఇట్ యార్, స్టాప్ ఇట్. అంతే, తనను పంపించేసి వస్తాను. పంపించే, నన్ను ఇంట్లోకి పంపించే. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే సార్. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూరి, మేడంని డ్రాప్ చేసిరా. నేను రేపు లేట్గా వస్తాను సానియా. మాట్లాడి గ్రూప్ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే సార్. వచ్చే ముందు ఫోన్ చేస్తాను, కార్ పంపించు. ఓకే సార్, బాయ్. ఏయ్ సానియా, సార్. ఇక్కడ జరిగిందంతా మర్చిపో ప్లీజ్. నో ప్రాబ్లం సార్, ఇట్స్ ఓకే. సానియాని పంపించేసి నేను పైకి వెళ్ళాను. అప్పటికే మోనా కప్పుకొని చనిపోయింది. మోనా చనిపోయాక నాకు ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. ఈ ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. అవును, ఇప్పుడు మీరు బాల్కనీలో ఉన్నారా? అయితే పక్కనే ఉన్న వుడెన్ డోర్ జరపండి. వుడెన్ డోరా? ఈ వుడెన్ డోర్ ఎక్కడ ఉంది? అంత మైల్ పక్కి వ్యాపారంలో ఉంది ఇది.
బాగుందా? నేను ఎలా ఉన్నాను చెప్పవేంటి? నేను ఎలా ఉన్నాను? హాయ్ వర్షం. ఆగో చాలా రోజుల నుంచి ఒక నిజాన్ని నాలో దాచుకున్నాను. డైరీలో ఎవరు అబద్ధాలు రాయరు, కానీ నేను రాశాను. నిజానికి మోనా చనిపోలేదు, నేనే చంపేశాను. సరియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రిలాక్స్ యార్. మోనా ప్లీజ్ రిలాక్స్ యార్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఏమీ లేదు డార్లింగ్, అంతా నీ భ్రమ. ఏ ఉద్దేశం లేకపోతే నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? సానియా నేను చూస్తానంటే తీసుకొచ్చాను. అంత అబద్ధం. నేను ఎప్పుడు చచ్చిపోతానని చూడడానికి వచ్చింది. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. సరే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను దాన్ని పంపించేసి వస్తాను ప్లీజ్. దాన్ని మాత్రం బతకనివ్వను, చంపేస్తాను. మోనా అందులో నా తప్పేమీ లేదు, అనుకోకుండా జరిగింది. కానీ తప్పు తప్పే. పోలీసులకి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలనిపించింది. అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియలేదు. ఆ తర్వాత సానియాని పంపించేశాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్క ఆలోచన కూడా రాలేదు. ఎలాగో 2-3 రోజుల్లో చనిపోయేది. ఇప్పుడు ఇదంతా పోలీసులకు తెలిసిందంటే కోర్టులు, కేసులు, ఈ గొడవంతా అవసరమా అనిపించింది. అప్పుడు సడన్ గా నాకు ఐడియా వచ్చింది. ఎలాగో మోనాకి క్యాన్సర్ అని అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ పంపించారని అందరికీ చెప్తాను. నేను కూడా నా బిజినెస్ ని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసి పర్మనెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ నిజం నాతోనే చనిపోతుంది. అలా మోనాని మా గార్డెన్లో తనకి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కల మధ్య పూడ్చిపెట్టేశాను. ఇందాక మీరు గొడుగు తీశారే అక్కడే. భయపడ్డావు కదూ? నేను ముందే చెప్పానా ఈ పుస్తకం చదవద్దని? నువ్వు దయ్యాన్ని నమ్ముతావా? చూసావా ఎప్పుడైనా? చూసా, నువ్వే దెయ్యంలా ఉన్నావు. ఇప్పటికైనా ఆ పుస్తకం చదవడం ఆపే. డైరీ చదవక ముందులా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇంకా చదివితే ఏమైపోతావో? నేను ముందే చెప్పానా ఆల్బర్ట్ మంచోడు కాదని? తన భార్యని చంపేశాడు. మోనా దయ్యమై అతని మీద పగ తీర్చుకుని ఉంటుంది. అదే ఉంటుంది అందులో.
ఆపుతావా? ఏదో పెద్ద బుక్ అంతా చదివేసిందలా మాడుతున్నావు ఏంటి? ఆడు చచ్చిపోతే డైరీ ఎలా రాస్తాడు? నా భార్య చనిపోయాక ఈ ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను. నా భార్యను చంపానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజులకి నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. సానియా చనిపోయిందని. యాక్చువల్గా నేను దెయ్యాన్ని నమ్మను. అలాంటిది ఈరోజు నాకేం అర్థం కావట్లేదు. నా కళ్ళతో నేను మోనాన్ని చూశాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని నాకు నమ్మకం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. నాకు తెలిసిన పుస్తకాలన్నీ చదివాను. ఈ విషయాన్ని సైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో కూడా తెలుసుకున్నాను. చాలా మంది సైకియాట్రిస్టులను కూడా కలిశాను. చూడండి మిస్టర్ ఆల్బర్ట్, మన సబ్ కాన్షియస్ మైండ్ లో బలంగా నాటుకుపోయిన సంఘటనలు గానీ మెమరీస్ గానీ మన ప్రమేయం లేకుండానే రికలెక్ట్ అవుతుంటాయి. అంటే అవి ఇల్యూజన్స్ లా దృశ్య రూపకంగా మనకు ఎదురుగా కనిపిస్తుంటాయి. దీన్నే సింపుల్ గా హాలిజినేషన్స్ అంటారు. దీని గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మోనా నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. రేపేం జరుగుతుందో నాకు తెలియదు. తను నన్ను చంపాలనుకుంటోందా? సానియాని కూడా తనే చంపుంటుంది. అసలేం కావాలి తనకి? ఈ రోజుకి డైరీ ఇంతే రాశాను. మళ్ళీ రేపు కలుద్దాం. రాయటానికి నేను బ్రతికుంటే పీసీలు ఖాళీగా ఉన్నాయి. ఇవి బతుకున్నాడు చచ్చాడా? ఏమై ఉంటుంది? మాయా 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 ఏయ్ మాయా, చూసుకోకర్లేదా? పగిలిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోను. ఏంటి ఓ మాదిరి మాట్లాడుతున్నావు? అయినా ఏంటి నీ గోలెక్కడా? నా ఇల్లు, నా ఇష్టం, నా వస్తువులు. వస్తువు ఎవరిదనేది కాదు, మంచి వస్తువు పోతే తిరిగి రాదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఏంటి దబాయిస్తున్నావు ఏంటి? నేను కొనుక్కున్న ఇల్లు నా ఇల్లు. నీ ఇల్లా? Please recharge your account.
హలో సీను, ఏంట్రా ఇంతసేపు? వర్షం సార్, అందుకే లేట్ అయింది. గంటలో అక్కడ ఉంటా. తొందర రావాయ్. సరే. వర్షం అంట. రే యూరియా ప్రతి ఒక్కరికి ఎండలో అయిపోయింది. అతను నిద్ర లేపుతారు. ఎవరు సామె? ఈ ఇంట్లో ఇంత ముందున్నాడు, బతుకున్నాడా పోయాడా? యూరియా ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. తొక్కల ఫోన్. అసలు ఏమో ఉంటుంది ఇందులో రాసి ఉంటాడా? లేదురా, నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే నాతో కలిసి చనిపోతావా? గుడ్ మార్నింగ్ సార్. రండి సార్. వంశీ అని మహేంద్ర ఇండస్ట్రీస్ ఎండి కొడుకు అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు సార్. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? సీను అని వాళ్ళ డ్రైవర్. ఫస్ట్ ఇతనే కంప్లైంట్ ఇచ్చాడు సార్. మార్నింగ్ లగేజ్ తీసుకుని ఇక్కడికి వచ్చాను సార్. అప్పటికే గుడ్ మార్నింగ్ సార్. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా క్లూస్ టీమ్ గ్యాదర్ చేసినావు సార్. వీటన్నిటి మీద వంశీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయండి సార్. కింద లైబ్రరీలో కూడా కొన్ని క్లూస్ ఉన్నాయండి సార్.
ఆ బుక్ అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఓకే సార్. ఆ అమ్మాయి ఎవరు ఐడెంటిఫై చేశారా? సార్, పేరు మాయా, డాన్సర్ అట. నేను ఇక్కడ జాతరలో డాన్స్ కూడా చేసిందంట. ఆ తర్వాత ఇతనితోనే వెళ్ళిందని చూసిన జాలర్లందరూ చెప్తున్నారు సార్. ఏమై నీకేం తెలుసా? తెలియదు సార్. ప్లీజ్ వెనకండి, వెళ్ళండి అయ్యా, చెప్పేది వినండి, వెళ్ళండి. అరే, వెనకండి ప్లీజ్. హలో, వెనకండి అయ్యా. అది మన మల్లిగడదలా ఉంది. అవునరా, ఆడితే స్టేషన్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఈ ఇంట్లో ఇంకా ఎవరుంటారు? ఇంతకుముందు ఎవరున్నారో తెలియదు సార్. నేనని మా సార్ వీళ్ళు కేక దగ్గర కొన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కేకే ఎక్కడా? కంచు కనకయ్య నేనుగా ఇంకెవుడా? నేనే. నువ్వు బయట ఉండి, నేను మాట్లాడొస్తా. ఓకే సార్. ఈ డైరీ ఎవరిది? డైరీయా? నాకు తెలియదా? మరి మీ ఇంట్లో ఎందుకుంది? అదంతా నాకు తెలుసు సార్. ఇల్లు అట్ట కొన్నాను, అట్నే అబ్బాయికి అమ్మేసినాను సార్. పూచికి పుల్ల కూడా తాకలా. అసలు ఏం జరిగింది సార్? అసలు ఇల్లు ఎప్పుడు కొన్నావు? సార్ ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, 6 నెలల క్రితం కొన్నాను సార్. నిన్ననే అబ్బాయికి అమ్మేశాను సార్. అమ్మిన ఆయన పేరు శాస్త్రి సార్. శాస్త్రియా? మరి ఆల్బర్ట్ ఎవరు? ఆల్బర్టా? ఆల్బర్ట్ ఎవడు సార్? మధ్యలో రాత్రి కూడా అబ్బాయి ఫోన్ చేసి నిద్ర పట్టక నేను ఏడుస్తుంటే ఆల్బర్ట్ ఎవడు ఆల్బర్ట్ ఎవడు అని అడిగాడు సార్. యాక్చువల్ చెప్పు. వంశీ స్పృహలోకి వచ్చాడంట సార్. అవునా? స్టేషన్ తీసుకురా, ఇంట్రాగేట్ చేద్దాం. శాస్త్రి. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. అమ్మాయిని చంపింది నువ్వే కదా? ఏమన్నా చెప్తున్నాడా? ఏం చెప్పట్లేదు సార్. అని బయటికి తీసుకురండి. రేయ్, పట్టండి రా. రారా, లేవు. నడు. ఏరా నువ్వు? ఆ గజ్జలేంట్రా? అది స్టైల్ సార్. ఆ? అది మా పేటలో అందరూ అంతే కట్టుకుంటారు సార్. ఏరా కుళ్ళబడి చేస్తా కానీ చెప్పవా నువ్వు? చెప్తాను, చెప్పు. వదలండి, పెద్ద నిజం చెప్పాలి. అమ్మాయి నేనేం చేస్తే అతనికి ఎందుకు సార్? అందరి ముందు నన్ను కొట్టాడు సార్. నా పేటలో పొరుగు తప్పోయింది సార్. ఇతన్ని ఎలాగైనా చంపాలనుకున్నాను సార్. ఆ రాత్రి అతని ఇంటికి వెళ్ళాను సార్. అప్పటికే అమ్మాయిని చంపేసి పాతి పెట్టబోతున్నాడు సార్. ఇంతలో నన్ను చూసి భయపడిపోయి లోపలికి పరిగెత్తాడు సార్. అతను తప్పదామని నేను కూడా వెనకాల పరిగెత్తాను సార్. దగ్గర అతను పడిపోయి ఉన్నాడు సార్. దగ్గరికి వెళ్ళి చూశాను సార్, చచ్చిపోయాడు అనుకున్నాను.
చచ్చిపోయాడు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సార్. అంతగా నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఏ మిస్టర్, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నేను చంపలేదండి. ఆ అమ్మాయిని దాని మొగుడే చంపాడు. అది ఆల్రెడీ చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది. దాని పేరు మోనా, మాయ కాదు. ఈ మోనా ఎవరు? ఆ మోనే మాయ అండి. చెప్తే ఉన్నప్పుడు అరే అది ఫ్లవర్ హౌస్ బాల్ పెట్టానని నా మీదనే అటాక్ చేసింది సార్. ఆ పెయింటింగ్ చూశారు కదా, ఆ వైట్ సారీ కట్టుకుని వర్షంలో డాన్స్ చేసింది. ఏయ్, చెప్తే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగే సార్. ఆ? చెప్తే వినరే. కావాలంటే ఘాటు ఉండవండి, మోనస్ ఏముంటది. అసలు ఆల్బర్ట్ ని పట్టుకోండి సార్, మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ ఆల్బర్ట్ ఎవరు? ఆ? ఆల్బర్ట్ దాని మొగుడండి. హలో, శాస్త్రి గారు లైన్లో ఉన్నారు సార్. ఈ డైరీ నాదే. మీరా? మరి ఆల్బర్ట్ మోనా ఆ డైరీ మొత్తం చదివారా? చదివినందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వైజాగ్ నుంచి కేరళ దాకా వచ్చాం. కేరళ. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, ప్రశాంతంగా హాయిగా ఉంది. ఊరుకండి సార్. కొత్త పెళ్ళం తెచ్చి మొగుడు ఏడుస్తుంటే శోభనంగా డెకరేషన్ బాగుందన్నట్టు మీలాంటి. ఏ. అదే కదా సార్ మాట్లాడుతున్నాం. అక్కడ చెట్టు కనబడుతుంది చూడండి. ఆ చెట్టుకి ఒక జంట ఉరేసుకొని చచ్చిపోయింది. దారిని పోయే వాళ్ళకి అవి దెయ్యాలే కనబడుతూ ఉంటాయి. అడుగు అక్కడ ఉన్నాడు. అంటే మీరు పుస్తకాలనే కాదు బయట కూడా భయపెడతారా? మేడమ్మ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అకస్మాత్తుగా శ్మశానంలో మారేసరికి భయపడ్డారు చూసారా? ప్రేమ, భయం, ద్వేషం ఇవన్నీ మన ఎమోషన్స్ అయ్యా. నీళ్ళు అంటే నాకు భయం, వాళ్ళకి ఆనందం. మన ఎమోషన్స్ అన్నీ మన ఎక్స్పీరియన్సెస్ మీదే ఆధారపడి ఉంటాయి. దెయ్యం కూడా ఒక ఎమోషన్. నేను దెయ్యాన్ని చూశాను, దెయ్యం నన్ను అటాక్ చేసింది అనే 100 మంది మీద నేను రీసెర్చ్ చేశానయ్యా. దెయ్యం అనేది లేదు, మన భయమే మన దెయ్యం. భయం తలుపు తట్టినప్పుడు ధైర్యం తలుపు తీస్తే ఎదురుగా ఏమీ ఉండదు. ఈ భయమే దెయ్యమే అటాక్ చేస్తుంది. ఇదే నేను ఈ రచనలో చెప్పదలుచుకుంది. అంటే అది మీ రచన? ఎస్. ఏం డౌట్ లేదు. ఇవే మాటలు ఈ డైరీలో రాశాడు ఈయన. ఆల్బర్ట్, మోనా ఈ డైరీ అన్ని కల్పితాలు. ఈ నవలని డైరీ రూపంలో రాశాను. మరి ఆ పెయింటింగ్ ఏంటండి? పెయింటింగా? అదేనండి మాయా. మాయా. ఆ అమ్మాయిని ఒక జాతరలో చూశాను. అమ్మాయి అందంగా ఉంటుంది కదా, అవును. అందుకని నేనే పెయింటింగ్ వేశాను. కవర్ పేజ్ మీద బాగుంటుందని. కవర్ పేజ్ బాగుంటుందని మీరు గీశారు, ఇక్కడ మాకు పేజ్ జరిగింది. అది ఇంకా పబ్లిష్ చేయలేదు కదా సార్? లేదు. మీకు దండం పెడితే చేయకండి సార్, జనం చేస్తారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. వస్తాం. నువ్వు భద్రా అబ్బాయి. ఎక్కడికి? అత్తారింటికే. మర్డర్ చేసావు, మర్చిపోయావా? ఓహో, మేము కావాలని చేసామా? అయినా మాకు తెలుసు బయటికి ఎలా రావాలో. నువ్వు చాలా ముదురులా ఉన్నావురా. మా నాన్న నాకన్నా ముదురు. నీకు మీ నాన్నకి బెండి తెస్తా పద. హలో, మ్యాటర్ కొలిక్కొచ్చింది. మీరు ఆ హౌస్ సీజ్ చేసి స్టేషన్కి వెళ్ళిపోండి. మనోళ్ళందరూ ఛాయ్ తాగడానికి వెళ్ళారు సార్. రాగానే బయలుదేరి వచ్చేస్తాం. మరి నువ్వు అక్కడ అక్కడేం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా సార్, పుస్తకం చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పుస్తకం? పుస్తకమా? ఏ పుస్తకం? డైరీ 2001. డైరీ 2001? డైరీ 2001. అది కూడా నేనే రాశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చదవమనండి. సచ్చి ఊరుకుంటారు.